ముంబై మహానగరంలో పెద్ద పెద్ద బిల్డింగులు, చిన్న చిన్న ఇళ్ళు. ఇక ఆ ఇళ్లలో ఉంటున్న వేలాది ఒంటరి వాళ్ళు. ఈ కథ అటువంటి ఒక అమ్మాయి కథే. హీనాకి ఎన్నో కష్టాలు పడ్డ తరువాత ఒక ఇల్లు అద్దెకి దొరికింది. అయితే హీనా, ఇదిగో నీ కొత్త ఇల్లు. కాస్త చిన్నదే కానీ సొంతం కదా. ఇక మీదట ఎందులోనే జీవితం గడపాలి హీనా. అమ్మా, ఇల్లు బానే ఉంది. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. నేను ఉండిపోతానులే అమ్మా. మన చుట్టాలు శర్మ గారు దగ్గరలోనే ఉంటున్నారు, తన కుటుంబంతో పాటు. అంతా బానే ఉంది. మళ్ళీ రేపు మాట్లాడతాను. గుడ్ నైట్. కొత్త ఇంట్లో మొదటి రాత్రి చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, గుడ్ నైట్ హీనా. ఎవరక్కడ? అక్కడెవరున్నారు? ఎవరు లేరు. ఇదంతా కొత్తింట్లో మొదటి రాత్రి భయం అంతే. హీనా, ఇక్కడ ఏమీ లేదు. హీనా తన కొత్త ఇంట్లో సంతోషంగా ఉంది. కానీ తనకి ఒక విషయం తెలీదు. అదే ఇంట్లో 2 ఏళ్ల క్రితం ఒక కుటుంబంని మొత్తాన్ని ఎవరో దారుణంగా హత్య చేశారు. ఇక అప్పట్నుంచి ఆ ఇల్లు మూసిపడుంది. ఇవాళ బాగా ఆలస్యమైపోయింది. అమ్మా, జస్ట్ ఇప్పుడే ఇంటికి చేరాను. ఆఫీస్ బానే ఉంది, చాలా పనుంది. ఇల్లు కూడా బానే ఉంది. వద్దమ్మా, ఇక్కడ భయాలేమీ లేవు. అంతా బానే ఉంది. లేదమ్మా, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏదో పడిపోయినట్టుంది. డోంట్ వరీమ్మా, నేను బానే ఉంటానులే. ఓకే, గుడ్ నైట్. ఇది ఎలా పడిపోయింది? నా ఫ్రెండ్స్ ఉన్నారే. ఎవరక్కడ? అంతే నా అపోహ. ఇవాళ లైట్ ఆన్ చేసి పడుకుంటాను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?
ఓరి భగవంతుడా, ఓరి భగవంతుడా! అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అందుకే నేను నీలాంటి ఒంటరి వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వను, కనీసం నిద్రపోనివ్వరు. సారీ శర్మ గారు, ఇక్కడ ఆ పిల్లాడు. ఏ పిల్లాడు? ఇందాక ఒక పిల్లాడున్నాడు. వెళ్ళి పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, లేదంటే నీ సామాన్లన్నీ సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు తెలిసి ఇదే మంచి పద్ధతి. నేను ఇక్కడ ఉండలేను. లేదు లేదు, నేను నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, వదిలేయండి. వదిలేయండి. అరే ఇదేంటి? ఇది ఎవరిదో ఆధార్ కార్డులో ఉందే. ఓరి భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ కార్డ్ ఎవరిది? ఎక్కడ దొరికింది? కిషన్ కుమార్ తివారీ. కిషన్ అంటే వీడు వాళ్ళకి డ్రైవర్ కదా. ఇది నీకెక్కడ దొరికింది? ఇక్కడనా? కానీ ఎలా? ఇప్పుడే నేను ఒక ఫోన్ చెయ్యాలి. ఇక ఆ తర్వాత జరిగిందంతా అది మన ఊహకి కూడా అందనిది. శర్మ పోలీసులకి ఫోన్ చేసి ఆ ఆధార్ కార్డు గురించి చెప్పాడు. అప్పుడొక పెద్ద రహస్యం బయటపడింది. కిషన్ ఆ కుటుంబానికి డ్రైవరు. ఎవరినైతే ఆ ఇంట్లో హత్య చేశారు. అప్పటిదాకా ఎవ్వరికీ తన మీద అనుమానం రాలేదు. కానీ ఆ కార్డు ఆధారంగా పోలీసులు మళ్ళీ ఎంక్వైరీని మొదలుపెట్టారు. ఇక భరించలేక కిషన్ మొత్తానికి నిజం చెప్పేశాడు. ఆ రోజు రాత్రి తనకి డబ్బు మీద ఆశ కలిగి ఆ కుటుంబం మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. ఈ ప్రకృతిలో కూడా అన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబం నిన్నే ఎందుకు ఎంచుకున్నారో తెలీదు. బహుశా ఈ నిజాన్ని బయట పెట్టడానికేమో. నాకు అదే అర్థం కావట్లేదు. కానీ నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆ కూని కూడా దొరికిపోయాడు కాబట్టి. నీకోసం నేను వేరొక ఇల్లు చూసి పెట్టాను, ఇక్కడి నుండి దూరంగా. సంతోషంగా ఉండు. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.